తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554 కి కాల్ చేయండి. తెలంగాణలో బీజేపీ పరిస్థితి అగమ్యగోచరంగా ఉందా? ఇతర పార్టీలతో పోటీ పడలేకపోతున్నారా? కాంగ్రెస్ పార్టీ చేరికలతో బలోపేతమవుతుంటే బీజేపీ మాత్రం మేనమేషాలు లెక్కిస్తోందన్న ఆరోపణలు ఎందుకొస్తున్నాయి? అసలు బీజేపీకి మాత్రమే ఉన్న చేరికల కమిటీ ఏమైంది? రాష్ట్ర నేతలు కీచులాడుకోవడం మినహా ఇంకేమి చేస్తున్నారు? అధిష్టానం ఎదురు చూస్తున్నట్లుగా పార్టీ ఎందుకు డెవలప్ కావడం లేదు? అందుకు రాష్ట్ర నేతలు ఇస్తున్న వివరణ ఏంటి? గులాబీ పార్టీ నుంచి హస్తం పార్టీకి గేట్లు తెరిచి చాలా రోజులైంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు బిరబిరమంటూ కాంగ్రెస్ పార్టీలోకి చేరిపోతున్నారు. దీంతో తెలంగాణ బీజేపీ నేతలు తెగ టెన్షన్ పడిపోతున్న మాట వాస్తవం. బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉన్నా ఎవరూ పార్టీ వైపు చూడడం లేదని తెగ బాధపడిపోతున్నారు. అప్పుడెప్పుడో చేరిన వారు తప్ప బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులెవరూ కాషాయ పార్టీలో చేరలేదు. అయినప్పటికీ గులాబీ పార్టీ నాయకులు తమతో టచ్లో ఉన్నారని బీజేపీ లీడర్లు చెప్పుకుంటున్నారు. తాజాగా కేంద్ర మంత్రి బండి సంజయ్ గులాబీ పార్టీకి చెందిన 26 మంది ఎమ్మెల్యేలు తమతో టచ్లో ఉన్నారంటూ ఒక ప్రకటన చేశారు. మరి టచ్లో ఉన్న వారిలో కొంతమందైనా చేరాలి కదా, కానీ వెనుకాడుతున్నారట. అలా ఎందుకు జరుగుతుందనేందుకు వాళ్ళు ఒక కారణం చెబుతున్నారు. బీజేపీ రూల్ ప్రకారం ఆ పార్టీలో చేరాలంటే ఉన్న పదవికి రాజీనామా చేయాలట. అందుకే గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు చేరడానికి వెనుకాడుతున్నారని సంజయ్ చెప్పారు. కాంగ్రెస్లో ఈ రూల్ లేదు కాబట్టి ఆ పార్టీలోకి వెళ్ళిపోతున్నారని ఆరోపిస్తున్నారు. ఏ పార్టీకైనా రూల్స్ ఒక నాటకమే అవుతుంది. అవకాశాన్ని అవసరాన్ని బట్టి రూల్స్ మారుతుంటాయి. అయినా పార్టీలోకి ఎందుకు చేరడం లేదని బీజేపీ ఆలోచించుకోవాల్సిన అనివార్యత ఉంది. తెలంగాణలో బీజేపీకి మాత్రమే ఒక చేరికల కమిటీ ఉంది. ప్రస్తుత మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ దానికి కన్వీనర్గా ఉన్నారు. 3 సంవత్సరాలుగా ఆ కమిటీ నామకే వాస్తే పనిచేస్తోంది. ఇప్పటిదాకా ఒక బలమైన నాయకుడిని కూడా పార్టీలో చేర్చుకున్న దాఖలాలు లేవు. రాష్ట్రంలో బీజేపీ వైపు చూసేందుకు ఎవరూ ఇష్టపడడం లేదని తెలుసుకునేందుకు ఈ ఒక్క ఉదాహరణ చాలని వాదించేవాళ్లు ఉన్నారు. మరోపక్క త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి. ఈలోపు పార్టీని బలోపేతం చేయలేకపోతే స్థానిక ఎన్నికల్లో కష్టకాలం తప్పకపోవచ్చు. ఈలోపు కాంగ్రెస్ బలపడితే బీఆర్ఎస్కు ఉన్న క్షేత్రస్థాయి బలం ఆ పార్టీని నిలబెడితే బీజేపీకి కష్టకాలం తప్పకపోవచ్చు. అందుకే ఇప్పుడు టెన్షన్ పడాల్సిన పరిస్థితి వస్తోంది. బీజేపీలో ఉన్న పెద్ద కాపులంతా తమ యుగోలను పక్కన పెట్టి దారికి వస్తేనే బీజేపీ బతికి బట్టకట్టే అవకాశం ఉంది. ఎవరికి వారు ఆధిపత్య పోరును కొనసాగిస్తే ప్రయోజనం లేదు. ఇది భేషజాలకు పోవాల్సిన టైం కాదు. లోక్సభ ఎన్నికల్లో 8 స్థానాలు గెలిచామని చెప్పుకుంటూ తిరిగితే సరిపోదు. భవిష్యత్తు ఏమిటన్న ఆలోచనతో ముందుకు వెళ్ళాలి. మరి తెలంగాణ బీజేపీ నేతలు ఆ పని చేస్తారో లేదో చూడాలి. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.